వందే మాతరం ఇదొక రచన కాదు. ఇదొక గేయం కాదు. ఇదొక పాట కాదు. ఇది భారతీయుల సొంత నినాదం. భారతీయుల ఆత్మ గౌరవం. ఈ వందే మాతర గేయం విషయంలో కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మధ్య రాజకీయ గొడవలు జరగటం అత్యంత బాధాకరం. కొన్ని విషయాల్లో రాజకీయాలు ఉండకూడదు. రాజకీయాలకి తావుండకూడదు. కానీ వందే మాతర గేయం విషయంలో రాజకీయ గొడవలు జరగటం నిజంగా బాధాకరం. ఇప్పుడు గొడవేంటి? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమేమో వందే మాతర గేయాన్ని పూర్తిగా ఆలపించాలి. మొత్తం 6 చరణాలు. ఈ 6 చరణాలు ఆలపించాల్సిందే అని చట్టం చేసింది పార్లమెంట్ సాక్షిగా. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటది? ఇప్పటివరకు 2 చరణాలు మాత్రమే పాడుతున్నారు. ఆ 2 చరణాలు మాత్రమే మేము పాడతాము. మిగతా 4 చరణాలు మేము పాడము. మీరు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా సరే మేము 2 చరణాలు మాత్రమే పాడతామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. తెగేసి చెప్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్తుంది? అసలు ఏది నిజం? అసలు 6 చరణాలేంటి? కాంగ్రెస్ పార్టీ 2 చరణాలు మాత్రమే పాడతామంటానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏందంటే 1937లో వాళ్ళ పార్టీ కోల్‌కత్తా నగరంలో ఒక తీర్మానాన్ని చేసింది. ఆ తీర్మానం ప్రకారం 2 చరణాలు మాత్రమే వందే మాతరం. ఆ 2 చరణాలే మేము పాడతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆ తీర్మానానికే కట్టుబడి ఉంటామని. అంటే పార్లమెంట్ చట్టం కంటే వాళ్ళ పార్టీ తీర్మానమే గొప్పదనేది వాళ్ళ భావన. మరి ఆ రోజు ఆ తీర్మానం చేయడానికి ఉన్న కారణాలేంటి అనేది మీకు తెలవాలంటే అసలు వందే మాతర గేయం గురించి అందరికీ తెలవాలి. ఈ జనరేషన్‌కి తెలవాలి. వందే మాతర గేయాన్ని 1875లో బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించారు. దాన్ని 1882లో ఆనందమఠ్ నవల్లో ప్రచురించారు. ఆయన రాసినప్పుడు ఆనందమఠ్ నవల్లో ప్రచురించినప్పుడు 6 చరణాలు. ఆయన రాసింది 6 చరణాలు. 1982లో ఆనందమఠ్ నవల, బెంగాలీ నవల దాంట్లో ప్రచురించారు. ఎప్పుడైతే వందే మాతర గేయం ఆనందమఠ్ నవల్లో ప్రచురించారో అది భారతీయులకి బాగా కనెక్ట్ అయింది. భారతీయుల మెదడులోకి వెళ్ళింది. అది ఒక స్వతంత్ర ఉద్యమ స్లోగన్‌గా మారింది. భారతీయులంతా వందే మాతరం ఆలపించడం స్టార్ట్ చేశారు. అప్పుడు బ్రిటిషోళ్ళకే భయం పుట్టించింది వందే మాతర గేయం. సో, భారతీయుల్లో స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని, ఆకాంక్షని వందే మాతర గేయం తీసుకెళ్తుందన్న భయపడినటువంటి బ్రిటిష్ వాళ్ళు 1890లో ఈ ఆనందమఠ్ నవలని నిషేధించారు. అంటే వందే మాతర గేయాన్ని అనువదించినటువంటి పత్రికని నిషేధించారు. ప్రచురించిన పత్రికని నిషేధించారు. సో, అయినా సరే భారతీయులు వందే మాతర గేయాన్ని ఆలపించడం మానలేదు. వందే మాతర గేయాన్ని ఆలపిస్తే బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేవాళ్ళు. కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అయినా సరే భారతీయులు వందే మాతర గేయాన్ని ఆలపిస్తూనే ఉండేవాళ్ళు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా భారతీయులంతా గూడా దేశం స్వతంత్రం కోసం వందే మాతర గేయాన్ని ఆలపిస్తూ, నినదిస్తూ పోరాటం చేస్తూ వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు 1904లో అంటే 1904 సంవత్సరంలో బెంగాలు, బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో భాగమే అప్పుడు. అప్పుడు ఒక పెద్ద ర్యాలీ కూడా జరిగినాయట. 10,000 మందితో చాలా పెద్ద ర్యాలీ జరిగింది వందే మాతర గేయాన్ని ఆలపిస్తూ. సో, వందే మాతర గేయం భారతీయుల్లో ఎంత స్ఫూర్తిని నింపుతుందో అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది. అప్పుడేం చేశారు? ఇక లాభం లేదు. భారతీయుల్ని విభజించాలి అని చెప్పేసి ఒక ప్లాన్ గీసుకొని డివైడ్ అండ్ రూల్ పాలిసీ పట్టుకొచ్చారు. అంటే విభజించు, పాలించు. భారతీయులు ఐక్యంగా ఉంటే వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. వాళ్ళని పరిపాలించడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళని విడదీయాలి అని చెప్పేసి డివైడ్ అండ్ రూల్ పాలిసీ పట్టుకొచ్చారు. అందులో భాగంగానే 1905 సంవత్సరంలో బెంగాల్‌ని నిట్ట నిలువున విభజించారు. తర్వాత 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ ఏర్పడింది జిన్నా నాయకత్వంలో. ఈ ముస్లిం లీగ్ ఏర్పాటు వెనకాల కూడా బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. ఎందుకు? మతం పేరుతో భారతీయుల్ని విడదీయాలి. భారతీయుల్లో కులాల ఫీలింగు, మతాల ఫీలింగ్ ఉన్నాయి కాబట్టి మతాల పేరుతో, కులాల పేరుతో భారతీయుల్ని విడదీయాలని చెప్పేసి ముస్లిం లీగ్‌ని ఏర్పాటు చేపించారు బ్రిటిష్ వాళ్ళ జిన్నా నాయకత్వంలో. ఎప్పుడైతే ముస్లిం లీగ్ వచ్చిందో మరి వాళ్ళు దాన్ని పెట్టి ముస్లిం లీగ్‌ని పెట్టించిందే బ్రిటిష్ వాళ్ళు గదా! బ్రిటిష్ వాళ్ళ కోసం మరి జిన్నా ఏదో ఒకటి చేయాలి గదా! అందుకని ఏం చేశాడు? ఈ వందే మాతరాన్ని పాడొద్దు. వందే మాతరంలో దుర్గా మాతని కీర్తించడం ఉంది. లక్ష్మీ మాతని కీర్తించడం ఉంది. అది హిందువుల గేయం. భారతీయుల గేయం కాదు. దాన్ని పాడొద్దు అని ముస్లిం లీగ్ పిలిపివ్వడం స్టార్ట్ చేసింది. నిజమే. వందే మాతర గేయంలో హిందూ మత భావాజాలం ఉన్నమాట వాస్తవమే. కానీ అప్పటిదాకా దాన్ని ఎవరు అలా చూడలే. దేశభక్తి గేయంగానే చూశారు. హిందూ మత గేయంగా చూడలే. అంటే ఆ రచన రాసింది బెంగాల్‌లో కాబట్టి బెంగాల్‌లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో నుంచి దుర్గామాతని కీర్తిస్తూ, లక్ష్మీదేవిని కీర్తిస్తూ కొన్ని పదాలు, కొన్ని చరణాలు ఉన్నమాట వాస్తవమే. కానీ దాన్నెవరు అప్పటి వరకు గమనించలే. కానీ ముస్లిం లీగ్ ఏర్పాటు తర్వాత జిన్నా నాయకత్వంలో వందే మాతర గేయాన్ని భారతీయులు పాడకుండా చేయటం కోసం మతాన్ని తెర ముందు తీసుకొచ్చారు. మతాన్ని
తెర ముందు తీసుకొచ్చి వందే మాతర గేయాన్ని ముస్లింలు పాడొద్దు, హిందూయేతరులు పాడొద్దు అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేశాడు. తర్వాత 1915లో హిందూ మహాసభ ఏర్పడింది. హిందూ మహాసభ వెనకాల కూడా బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. ఎందుకు? భారతదేశాన్ని మతం పేరుతో విభజించాలి, వాళ్ళకి మధ్య గొడవలు పెట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈ హిందూ మహాసభ ఏంది? వందే మాతరంలో 6 చరణాలు పాడాల్సిందే అని హిందూ మహాసభ. గొడవ స్టార్ట్ అయింది. మేము పాడమని ఒక వర్గం, పాడాల్సిందే అని ఇంకొక వర్గం. మొత్తానికి గొడవ స్టార్ట్ అయింది. బ్రిటిష్ వాళ్ళు అనుకున్నది సాధ్యమైంది. 1920 తర్వాత చాలా పెద్ద ఎత్తున అసలు వందే మాతరాన్ని పాడాలా పాడొద్దా ఇదొక గొడవ. నిజానికి వందే మాతర గేయాన్ని మొదటగా ఆలపించింది 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. 1896లో అప్పుడు ఏ గొడవ లేదు. ఆ సమావేశంలో ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ మహాసభలో మహాత్మా గాంధీ గారు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అక్కడ. ఆనాడు స్వంత్రోద్యమంలో కీలకంగా ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలపించారు. అప్పుడు ఏ గొడవ లేదు. కానీ జిన్నా ముస్లిం లీగ్ ఏర్పాటు చేసిన తర్వాత గొడవ స్టార్ట్ అయింది. హిందూ మహాసభ వచ్చిన తర్వాత ఆ గొడవ పెరిగి పెద్దయింది. ఒక 10 సంవత్సరాల పాటు ఒక పెద్ద గొడవ నడిచింది. 1920 నుంచి 30 మధ్య గొడవ నడిచింది. చివరికి కాంగ్రెస్ వాళ్ళు అసలు వందే మాతర గేయాన్ని పాడాలా వద్దా అన్న దాని మీద ఒక కమిటీని వేసుకున్నారు. 5గురితో ఏమో కమిటీ చేశారు. కమిటీ చేస్తే ఆ కమిటీ అంటే ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 1937లో కోల్‌కత్తాలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వందే మాతర గేయంలో 2 చరణాలు ఎవరికీ అభ్యంతరం లేదు కాబట్టి ఆ 2 చరణాలు పాడదాం. వందే మాతరం గేయాన్ని ఆపొద్దు. ఆపితే స్వంత ఉద్యమ ఆకాంక్ష తగ్గిద్ది. అదొక నినాదం, అదొక ఆత్మగౌరవం. కానీ దాన్ని ఆపొద్దు. దాంట్లో ఉన్న 2 చరణాలు పాడదామని చెప్పేసి ఆ రోజు ఆ సమావేశంలో అనుకున్నారు. మళ్ళా అలా అనుకునటానికి పెద్ద నాయకుడిగా ఉన్నది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. ఆ గేయాన్ని మొదటగా ఆలపించిన వ్యక్తి నాయకత్వంలోనే తీసుకున్న ఒక నిర్ణయం ఏందంటే 2 చరణాలు చాలు అని. ఆ రోజు నెహ్రూ గారున్నారు, గాంధీ గారున్నారు. చాలా పెద్ద పెద్ద నాయకుల సమక్షంలో తీసుకున్న నిర్ణయం ఇదంతా కూడా. ఇది జరిగింది. ఇప్పుడు ఆ 2 చరణాలు మాత్రమే పాడతాం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క డెసిషన్. ఇప్పటిదాకా ఆ 2 చరణాలే అలవాటైంది. ఆ 2 చరణాలే పాడతాం. ఇప్పుడు బీజేపీ వాదన ఏంది? అసలు వందే మాతర గేయం అంటే 6 చరణాలు. రాసింది 6 చరణాలు, ప్రచురించింది 6 చరణాలు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొదటగా ఆలపించింది 6 చరణాలు. మధ్యలో ఎవడో బ్రిటిషోడు గొడవ తీసుకొస్తే దాన్ని 2 చరణాలకి ఆ రోజు కుదించుకున్నాం. దాన్ని మనం ఎందుకు ఫాలో కావాలి? 6 చరణాలు పాడాల్సిందే. వందే మాతర గేయం రాయబడింది 6 చరణాలు కాబట్టి 6 చరణాలు పాడాల్సిందే అనేది బీజేపీ వాదన. ఇప్పుడు ఈ గొడవ అవసరమా? మన జాతీయ గేయం విషయంలో గొడవ అవసరమా? రాజకీయ పార్టీల మధ్య, 2 జాతీయ పార్టీల మధ్య కూర్చొని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్యకి దీంట్లో ఇప్పుడు మతాలను లాగటం. ఇప్పుడు ఎవరు ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు గేమ్ ఇదంతా కూడా. హిందువుల ఓట్ బ్యాంక్ కోసం బీజేపీ, మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్. ఇక్కడ ఎవడి గోల వాడిదే. మతమే కారణం ఏం లేదు. ఓట్ బ్యాంకే కారణం. చరిత్ర ఎవడు తెలుసుకోడు. నిజమేంటి అన్నది ఎవడికి అవసరం లేదు. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.